తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని వేల కళాశాలలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి నిరసన వ్యక్తం చేయడం ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నగరం కూడా లేదు. అంత పెద్ద ఘనత సాధిస్తుంటూ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యమే. ఇది 2% పూర్తి వైఫల్యమే. ఇప్పుడు విద్యని రీయింబర్స్మెంట్ ద్వారా అనేక మంది లక్షలాది మంది ప్రజలు రీయింబర్స్మెంట్ ద్వారా స్కాలర్షిప్ల ద్వారా విద్యని చదువుకుంటూ ఉన్నారు. అలాంటి చదువుకుంటున్న బకాయిలను రిలీజ్ చేయడానికి కూడా మనసు రావట్లేదు ఈ పాలకులకు. గత 4 సంవత్సరాల నుంచి ఇది బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. మరి గతంలో విద్యార్థి వర్గాన్ని విస్మరించిన కేసీఆర్ పరిస్థితి ఏమైందో భవిష్యత్తులో మరి రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఎందుకు అంటే